విచిత్రం ఏంటంటే మన మనసుకి యజమాని మనమే, కానీ మన మాట తిందు. అది చెప్పినట్టుగా మనల్ని నడిపిస్తుంటుంది, కానీ దానికి మనం చెప్పలేని దుస్థితిలో ఉంటాం. చెయ్యి నేను చెప్పినట్టు కదులుతుంది, కాలు నేను చెప్తే నడుస్తుంది, చెప్పకపోతే రెస్ట్ తీసుకుంటుంది. మనసు అలా కాదు, నువ్వు చెప్పినా చెప్పకపోయినా అదో ప్యాటర్న్లో పనిచేస్తుంటుంది. ఆ ప్యాటర్నే నిన్ను నాశనం చేసేస్తుంది. చూడండి, కొంతమందికి డబ్బులు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, కానీ మానసిక పరిపక్వత ఉండదు. ఈ మానసిక పరిపక్వత లేకపోవటం వల్ల నష్టపోతుంటారు. వాళ్ళ కౌన్సిలింగ్ చాలా అవసరం. ఇప్పుడు మీ అందరికీ అర్థం అవ్వాలి, వీటన్నిటికంటే కూడా గొప్పది మానసిక పరిపక్వత. మనస్సు మన అదుపులో ఉంటే ఆయన మించిన ధనవంతుడు లేడు. అర్థమైందా? అది అదుపులో లేదు కాబట్టే అంత గొప్ప రేంజ్కి వెళ్ళినోడు కూడా ఇప్పుడు జైలు కూడి తింటున్నాడు. ఎవరు సపోర్ట్ చేయట్లే కన్నడ ఇండస్ట్రీలో. ఏ పెద్ద హీరోలు, ఇతను పెద్ద హీరోయే, ఎవడు సపోర్ట్ చేయట్లా. ఇప్పుడు అలా ఉంటుంది పరిస్థితి. మీరు ఎంత సంపాదించారు, ఎంత వెనకేసుకున్నారు, ఎంత గొప్ప స్థితిలో ఉన్నారు, అది కాదు ముఖ్యం. ఇక్కడ